హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపటి ఎపిసోడ్లో సీతారాముడి కట్నం సీరియల్ ఏం జరగబోతుందో ప్రోమోలో తెలుసుకుందాము. సుమతి సీతని తీసుకువచ్చి దేవుడి పూజ గదిలో దీపానికి అన్నీ రెడీ చేస్తుంది. నువ్వు ఈ దీపాన్ని వెలిగించి పూజ చెయ్యి అని చెబుతూ ఉంటుంది. ఎందుకు అత్తమ్మా నాతో రోజు ఉదయం సాయంత్రం ఇలాగా దీపం వెలిగించి పూజ చేయిస్తున్నారు? నిజం చెప్పండి, నాకు తెలియకుండా మీరేమైనా దాస్తున్నారా? ఎందుకు ఇలా చేస్తున్నారు అని నిలదీస్తూ ఉంటుంది. నేను చెప్పింది చెయ్యి సీత, దీంట్లో తప్పేమీ లేదు కదా, ఇలా చేస్తే మంచిదని చెప్పారు పూజారి గారని చెప్పాను కదా, అందుకని చెప్పింది చెయ్యి అని అనటంతో ఇక సుమతి మాట విని సీత దేవుడి దగ్గర దీపం వెలిగించి పూజ చేస్తుంది. ఇక తర్వాత సీత వెళ్ళిపోయాక పంతులు గారికి సుమతి ఫోన్ చేస్తుంది. పంతులు గారు, మీరు మొన్న చెప్పిన దాని గురించి ఆలోచించి సీతతో రోజు దీపం పెట్టిస్తున్నాను. ఆ రోజు అఖండ దీపం ఆరిపోయిన దగ్గర నుంచి నాకు చాలా కంగారుగా ఉంది. సీత కాపురం గురించి నాకు భయం వేస్తుంది అని చెబుతూ ఉంటుంది. ఏమీ జరగదమ్మా అని పంతులు గారు చెబుతూ ఉంటారు. ఏమో పంతులు గారు, సీతకు తెలియకుండా నేను ఆ దీపాన్ని మళ్ళీ వెలిగించాను, కానీ ఏం జరుగుతుందో అని కంగారుగా ఉంది. ఈ ఇంటికి సీత దూరం అయిపోతుందేమో అని నాకు రోజు పీడ కళలు కూడా వస్తున్నాయి అని చెప్పి కంగారుగా చెబుతూ ఉంటుంది. మీరు ఆ దేవుడి మీద భారం వేసి అంతా మంచి జరగాలని ఆశించి రోజు సీతతో పూజ చేయించి రామ్ సీతలతో గుడిలో నిద్ర చేయించండి పౌర్ణమి రోజు అని చెప్పడంతో సరే అంటుంది. సుమతి పంతులు గారితో మాట్లాడిన మాటలన్నీ కూడా మహాలక్ష్మి వింటుంది. నీ మేనకోడలి కోసం నువ్వు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నావా? ఆ సీత సంగతి చెప్తాను, నీ పీడకల నిజం చేస్తాను, సీతను ఇంటికి నిజంగానే దూరం చేస్తాను, నా ప్రయత్నం ఫలిస్తుంది, ఎలాగైనా నిజం చేస్తాను అని ఆ దేవుడి దగ్గర సీత వెలిగించిన దీపాన్ని అలా ఆర్పేస్తుంది. ఇక సీతను ఏం చెయ్యబోతుందో, రామ్కి దూరం చేస్తుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.